శుభోదయం పిల్లలు. ఈరోజు డిజిటల్ తరగతులకు స్వాగతం. ఈరోజు మనం 8వ తరగతి పాఠ్యాంశం బండారి బసవన్న పాఠంలోని 1వ భాగాన్ని చదువుకుందాం. మహాశివభక్తులు ఎంతోమంది ఉన్నారు. అందులో బండారి బసవన్న గారు కూడా ఒకరు. ఈ బండారి బసవన్న ఎవరో, ఆయన ఏం చేశాడో మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. ముందుగా పాఠంలోకి ప్రవేశించే ముందు ఈ పాఠం ద్వారా మనం సాధించాల్సిన సామర్థ్యాలను తెలుసుకుందాం. పాఠం ద్వారా మనం సాధించాల్సిన సామర్థ్యాలు: అచంచల భక్తి విశ్వాసం ఉన్నవారు ధనాశకు లోనుకారు, దీనిపై అభిప్రాయం చెప్పగలగాలి. ద్విపదను రాగయుక్తంగా పాడగలగాలి. ఇచ్చిన భావాలు గల పాదాలను గుర్తించగలగాలి. బండారి బసవన్న స్వభావాన్ని సొంత మాటల్లో రాయగలగాలి. ఎప్పుడు మనం నిర్భయంగా మాట్లాడగలుగుతామో స్వంత మాటల్లో రాయగలగాలి. భక్తుడు పరధనాన్ని ఆశించడు, ఎందుకో వివరించగలగాలి. మరి బండారి బసవన్న పాఠాన్ని ఏ నేపథ్యంతో మనకు పెట్టినారో ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. పాఠం ఉద్దేశం, నేపథ్యం. బిజ్జలుడు కొలువులో బండారి బసవన్న దండనాయకునిగా ఉన్నాడు. గొప్ప శివభక్తుడు. ఒకనాడు ఒక జంగమయ్య తనకు ఈ క్షణమే ధనం కావాలని, లేకపోతే తాను సపర్యలు స్వీకరించను అనగా బసవన్న కోశాగారంలోని మాడలను జంగమయ్యకిస్తాడు. ఈ విషయాన్ని రాజుకు ఇతర మంత్రులు తెలిపి అది రాజద్రోహమని చెబుతారు. బసవన్న ఔదార్యం, భక్తి, బుద్ధిని తెలపడం ఈ పాఠం యొక్క ఉద్దేశం. మరి ఇటువంటి మహాభక్తులు ఎంతోమంది మనకు చరిత్రలో ఉన్నారు. పురాణాలు, ఇతిహాసాలను మనము పరిగణిస్తే అందులో అనేక మంది శివభక్తులు మనకు కనిపిస్తారు. అందులో భాగంగానే మనకు బసవ పురాణాన్ని రచించినటువంటి పాల్కురికి సోమనాథుడు ఈ బండారి బసవన్నను, అదేవిధంగా బెజ్జ మహాదేవిని, ఇలా అనేక మంది మహాశివభక్తులను తన కావ్యాల ద్వారా ప్రపంచానికి అందించే ప్రయత్నం చేసినారు. మరి ఈ బసవన్న గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం పాఠ్యభాగ వివరాలను తెలుసుకుందాం. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం ద్విపద పద్యాల్లో గలదు. ఇది దేశి కవితా ప్రక్రియ. ద్విపద 2 పాదాల చొప్పున మాత్రాగణాలతో సాగేటువంటి రచన. మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు. ఈ పాఠం బసవపురాణం తృతీయాశ్వాసంలోనిది. ఈ కావ్యం ద్విపద కావ్యం. మరి ఈ పాఠాన్ని రచించిన కవిని గురించి తెలుసుకుందాం. ఈ పాఠాన్ని రచించిన కవి పాల్కురికి సోమనాథుడు. మహాకవిగా సుప్రసిద్ధులు. వీరి కాలం 12వ శతాబ్దం. నివాసం ఓరుగల్లు సమీపాన గల పాలకుర్తి. వీరి రచనలు అనుభవసారము, చెన్నమల్లు సీసములు, బసవపురాణము, పండితారాధ్య చరిత్ర, వృషాధిప శతకము, చతుర్వేద సారము, అనుభవ సారము, బసవోదాహరణము మొదలగునవి. మరి ఈ కవి ప్రత్యేకత ఏమిటంటే రగడ, శతకము, గద్య, పంచకము, అష్టకం, ద్విపద, ఉదాహరణ, ఇలా అనేక ప్రక్రియలను తెలుగులో మొట్టమొదటగా ప్రవేశపెట్టినవాడు ఈయన. తన రచనలో తెలుగు, సంస్కృతం, తమిళ, కన్నడ, మరాఠీ పదాలను యథేచ్ఛగా వాడినటువంటి నిరంకుశుడు. అదేవిధంగా ఈయన బహుభాషా కోవిదుడు. తెలుగులో మణిప్రవాళ శైలిని వాడినటువంటి తొలి కవిగా ఈయనకు ప్రత్యేకత గలదు. పాఠంలోకి ప్రవేశించే ముందు ఈ కవి రచించిన కొన్ని పుస్తకాలను మనం ఇప్పుడు చూద్దాం. చతుర్వేద సారం, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం. ఈ పుస్తకాలు మనకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఇవే కాక అనేక పుస్తకాలు కూడా పాల్కురికి సోమనాథ పీఠం ద్వారా ప్రపంచంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 19 రచనలు చేసినటువంటి మహాకవి పాల్కురికి సోమనాథుడు. ఈయన తెలుగు సాహిత్యంలో విశేషమైనటువంటి ద్విపద రచనా ప్రకృతిని మనకు అందించి అందులో ఉన్నటువంటి శక్తిని ప్రపంచానికి చాటినటువంటి మహాకవి. మరి పాఠం యొక్క ప్రవేశికలోకి వెళదాం. పాఠం ప్రవేశిక. సదుద్దేశంతో చేసే పనులు ఎప్పుడూ మనిషిని సచ్చీలునిగానే నిలబెడతాయి. భగవంతుడు కూడా అటువంటి వారికి అండగా నిలుస్తాడు. ఆ కోవలోకి చెందినవాడే బండారి బసవన్న. అతని జీవితంలో జరిగిన మహత్తర ఘటన గురించి ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. బండారి బసవన్న. పాల్కురికి సోమనాథ రచన ఈ కృతి. మనం ఈ పాఠంలో మొట్టమొదటగా బండారి బసవన్న మీద ఆరోపణ చేయబడినటువంటి అంశాన్ని గురించి సభాముఖంగా బసవన్నను పిలిపించి బిజ్జల మహాదేవుడు ఆయన అడుగుతాడు. ఆ సందర్భంగా ఆ బండారి బసవన్న ఏం సమాధానం చెబుతాడో, అదేవిధంగా ఆయన మీద ఆరోపణలు ఏమున్నాయో ఈ పాఠంలో మన ముందుంచే ప్రయత్నం చేసినారు. పాఠంలోనికి ప్రవేశిద్దాం.
మన పురాణ ఇతిహాసాలను పరిశీలించినట్లయితే అనేక మంది శివభక్తులు ఉన్నారు. అందులో మహాశివభక్తులను ఇప్పుడు మనం తెలుసుకుందాం. శ్రీమన్నారాయణుడు త్రిమూర్తులలో ఒకనిగా సుప్రసిద్ధి శ్రీమన్నారాయణుడు. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే అని సుప్రసిద్ధి శ్రీమన్నారాయణుడికి. నారాయణుడి మనసులో శివుడు, శివుని మనసులో నారాయణుడు ఉంటాడని లోక ప్రసిద్ధి. అదేవిధంగా సతీదేవి, ఈ చిత్రంలో కనిపిస్తున్నది సతీదేవి, దక్షుని యొక్క కుమార్తె. మహా వైభవంగా ఉన్నటువంటి తన జీవితంలో దక్షుడు చేసినటువంటి అవమానాన్ని భరించలేక, శివదూషణను మనసులోకి తీసుకోలేక తన దేహాన్ని త్యాగం చేసినటువంటి మహాశివభక్తురాలు, శివుని యొక్క అర్ధాంగి. పార్వతీదేవి. పార్వతీదేవి పర్వతరాజపుత్రి. ఈమె మునుజన్మలో సతీదేవి. మళ్ళీ జన్మ తీసుకుని శివుణ్ణే భర్తగా పొందడానికి మహా గొప్పనైనటువంటి తపస్సును చేసి శివుణ్ణి మళ్ళీ పొందింది. శివభక్తులలో అగ్రగణ్యత పొందినటువంటి మహాభక్తురాలు పార్వతీదేవి. భక్తశిరియాలుడు. శివభక్తిలో కుమారుణ్ణే బలి ఇచ్చి కుమారుని మాంసంతో మహాశివునికి నైవేద్యం అర్పించేటువంటి ఓ ఘట్టాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. మహాభక్తుడిగా సుప్రసిద్ధుడైనటువంటి భక్తశిరియాలుడు ఈ చిత్రంలో మీరు చూడవచ్చు. బెజ్జమహాదేవి. శివుణ్ణే తన కుమారునిగా భావించి శివునికి బాల్యోపచారాలు గావించినటువంటి మహాశివభక్తురాలు బెజ్జమహాదేవి. కైకసి. రావణాసురుని తల్లి. శివుని ఆత్మలింగాన్ని తీసుకురమ్మని రావణాసురుని పురమాయించి ఆ రావణ బ్రహ్మ తప్పుదారిన నడిస్తే మళ్ళీ ఆత్మలింగాన్ని తీసుకొచ్చేంత వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టనటువంటి మహాశివభక్తురాలు కైకసి. శ్రీరామచంద్రుడు. రాముడు శివుణ్ణి ఎంతగా ఆరాధిస్తాడో మనకు తెలిసిందే. దక్షిణాన ఉన్నటువంటి రామేశ్వరంలో రామప్రతిష్ఠితమైనటువంటి శివలింగం ఇప్పటికీ మనకు సాక్షాత్కరిస్తూ ఉంటుంది. భక్త కన్నప్ప. శివుని భక్తులలో అగ్రగణ్యుడు. శివునికి ఒక కన్ను లేకపోతే తన కన్నును తీసి శివునికి అర్పించినటువంటి మహాభక్తుడు. రావణ బ్రహ్మ. తన 10 తలలతో హిమాలయ పర్వతాన్ని, కైలాసాన్ని ఎత్తి తన శిరాన పెట్టుకొని శివుని ప్రత్యక్షం కావలసిందిగా ఆజ్ఞాపించినటువంటి మహాభక్తుడు, శివభక్తులలో గొప్పవాడు. వేదవ్యాస మహర్షి. కాశీపట్టణంలో తాను వెళ్ళినటువంటి పనిని మరిచిపోయి ఆ శివుని ఆరాధనలో సమయాన్ని పూర్తిగా వెచ్చిస్తూ అక్కడే గడుపుతూ శివునిని ధ్యానం చేసుకుంటూ శివలీలను పాడుకుంటూ తన్మయత్వం చెందుతూ ఉన్నటువంటి మహానుభావుడు. చివరికి ఆ శివుడే మళ్ళీ ఈ వేదాలను, ఉపనిషత్తులను లోకానికి అందించే మహత్తర కార్యాన్ని చేయడానికి తానే పూనుకొని ఆ కాశీ నుండి వేదవ్యాస మహర్షిని బయటికి వెడలగొడతాడు. ఆ విధంగా బయటికి వెళ్ళినటువంటి మహర్షి మహాశివరాత్రి నాడు, మాస శివరాత్రుల నాడు మాత్రమే కాశీ ప్రవేశాన్ని పొందేటువంటి వరాన్ని కూడా మహాశివుడి నుంచి పొందినాడు. మహాభక్తుడు మార్కండేయుడు. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు. కానీ ఆ శివుణ్ణి వశం చేసుకొని తనకు ప్రాప్తించినటువంటి మరణాన్ని కూడా ఎదిరించి ఆ శివుణ్ణే తన దారికి తీసుకొచ్చి శివాపరాధన చేస్తున్నటువంటి యముణ్ణి నిలువరించి తన ప్రాణాన్ని మళ్ళీ పొందినటువంటి మహాభక్తుడు భక్త మార్కండేయుడు. బసవన్న. ఈయన సాక్షాత్తుగా నందీశ్వరుని అవతారమని పేర్కొంటారు. నందీశ్వరుడు ఎంత గొప్ప శివభక్తుడో బసవన కూడా అంత గొప్ప భక్తుడు. మనం ప్రస్తుతం భారతదేశంలో కర్ణాటక రాష్ట్రంలో బసవారాధ్యులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. వారు పూజించి, వారు నమ్మికగా, పూనికగా శివుణ్ణి అర్చించే ముందు బసవన యొక్క మాటలను, బసవన సూక్తులను తప్పనిసరిగా పాటిస్తూ ఉంటారు. నందీశ్వరుడు. కైలాసంలో కొలువుదీరి ఆ పరమశివుణ్ణి తన భుజాల మీద మోసేటువంటి మహా గౌరవాన్ని పొందినటువంటి భక్తులలో అగ్రగణ్యుడు నందీశ్వరుడు. ఇలా వీళ్ళే కాకుండా ఇంకా అనేక మంది మహాశివభక్తులు లోకంలో ప్రచారంలో ఉన్నారు. వారందరూ కూడా శివారాధనతో, శివపూజతో, లోక సంస్కారం కోసము, లోకహితం కోసం పాటుపడినటువంటి మహానుభావులే. అటువంటి వాళ్లలో మనం ఈరోజు చదువుకోబోతున్న పాఠంలోని బండారి బసవన్న గారు కూడా ఒకరు. పాఠంలోనికి ప్రవేశిద్దాం. బండారి బసవన్న
బండారి బసవన దండనాయకుని రప్పించి మార్థమొప్పించి పొమ్ము. తప్పేమి సాలు ప్రధానితనంబు దండింపరాదను తలపున నిట్లు. బండారమంతయు పాడు చేసితివి పరధనంబు అపహరింపని బాసయండ్రు. పరధనం వెట్లుకో బసవ కైకొంటి వేయు మాటలు నేల వెరతుము నీకు. మార్థమొప్పించి నీయంత నుండు మనవుడు కించిత్ ప్రహసితాస్యుడగుచు. జననాథునకు బసవన మంత్రి అనియే పరమేశు భక్తియన్ సురతరువుండ. హరుభక్తియన్ కనకాచలంబుండ కామారి భక్తి చింతామణియుండ. సోమార్ధధరు భక్తి సురధేనువుండ వగుతుండ ఆశించునే పరధనంబునకు. మృగపతి ఎద్దెసమేయునే పుల్లు. సోమార్ధధరు భక్తి సురధేనువుండ పగుతుండ ఆశించునే పరధనంబునకు. మృగపతి ఎద్దెసమేయునే పుల్లు. పాఠం విన్నారు కదా. ఈ పద్యాలను విసంధిగా చదువుకుందాం. బండారి బసవన దండనాయకుని రప్పించి మా అర్థము ఒప్పించి పొమ్ము. తప్పు ఏమి చాలున్ ప్రధానితనంబు దండింపరాదు అను తలపునన్ ఇట్లు బండారము అంతయున్ చేసితివి పరధనంబు అపహరింపని బాస అండ్రు. పరధనంబు ఎట్లు ఒకో బసవ కై కొంటివి వేయు మాటలున్ ఏల వెరతుము నీకు. మా అర్థము ఒప్పించి నీ అంత నుండుము అనవుడున్ కించిత్ ప్రహసిత ఆస్యుడు అగుచు. జననాథునకు బసవన మంత్రి అనియన్ పరమ ఈషు భక్తి అన్ సురతరువు ఉండ. హరుభక్తి అన్ కనక అచలంబు ఉండన్ కామ అరి భక్తి చింతామణి ఉండ. సోమ అర్థ ధరు భక్తి సురధేనువు ఉండ భగుతుడు ఆశించును ఏ పరధనంబునకు. మృగపతి ఏ దశ మేయును ఏ పుల్లు. ఈ విధంగా పద్యాన్ని విసంధిగా చదువుకుంటే పద్యంలో ఉన్నటువంటి పదాలకు అర్థాలను తెలుసుకోవడం సులభమవుతుంది. అదేవిధంగా తెలియని పదాలకు అర్థాలను పాఠం వెనకిచ్చినటువంటి పదపట్టిక ద్వారా నిఘంటువుల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేయవచ్చు. మరి ఈ పద్యాల భావాన్ని తెలుసుకుందాం. బిజ్జలుడు దండనాయకుడైన బండారి బసవన్నను పిలిపించాడు. మా ధనాన్ని అప్పగించిపోవడంలో తప్పేమీ లేదు. ఇక చాలు మీ ప్రధానితనం. నన్నెవరూ దండించలేరు అనే ధీమాతో ఖజానా అంతా ఖాళీ చేశావు. ఇతరుల ధనాన్ని ఆశించనని ప్రతిజ్ఞ చేశావు కదా, మరి ఎట్లా దొంగిలించావు? ఎక్కువ మాటలు ఎందుకు గాని నిన్ను ఏమైనా అనడానికి నాకు భయం కలుగుతున్నది. మా సొమ్ము మాకిచ్చి మీరిక దయచేయవచ్చు అన్నాడు. అప్పుడు మంత్రి బసవన్న చిరునవ్వుతో పరమశివుని పట్ల భక్తి అనే కల్పవృక్షం మాకు అండగా ఉండగా, శంకరునిపై భక్తి అనే బంగారు పర్వతం మేరు పర్వతం మా అధీనంలో ఉండగా, పరమేశ్వరుని భక్తి అనే చింతామణి నా చెంతనుండగా, శంభుని భక్తి అనే కామధేనువు నన్ను కనిపెట్టి ఉండగా, నా వంటి భక్తులు ఇతరుల ధనాన్ని ఆశిస్తారా? సింహం ఎక్కడైనా గడ్డి మేస్తుందా అని సమాధానం చెప్పినారు. పద్యంలో మనకు పరిచయమైన నూతన పదాల అర్థాలను తెలుసుకుందాం. నూతన పదాలకు అర్థాలు. దండనాయకుడు అనగా మంత్రి, అర్థము అనగా ధనము, తలపు అనగా ఆలోచన, పరధనము అనగా ఇతరుల ధనము, అపహరించుట అనగా దొంగిలించుట, ఒప్పించి అనగా అప్పగించి, అనవుడు అనగా
అనగా, వెరతుము అనగా భయపడతాము, కైకొంటివి అనగా దొంగిలించావు, ప్రహితాస్యుడు అనగా నవ్వు ముఖం కలవాడు, జననాథుడు అనగా రాజు అని అర్థం, సురతరువు అనగా దేవతా వృక్షం, కనకాచలంబు అనగా బంగారు కొండ లేదా మేరు పర్వతం, మృగపతి అనగా సింహం, పుల్లు అనగా గడ్డి. నూతన పదాలకు అర్థాలు తెలుసుకున్నారు కదా. ఈ పదాలను స్వంత వాక్యాల్లో గనక ప్రయోగించినట్లయితే మీకు ఆ పదాల పట్ల ఒక చక్కని అవగాహన ఏర్పడుతుంది, వాటి ప్రయోగాల పట్ల అవగాహన కలుగుతుంది. కనుక మీరందరూ కూడా నూతన పదాలు ఏవైతే మనకు పరిచయం అవుతున్నాయో ఆ పదాలను స్వంత వాక్యాల్లో ప్రయోగించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు మనం ఆలోచిద్దాం చెబుదాం అనే అంశంలోనికి ప్రవేశిద్దాం. ఆలోచిద్దాం చెబుదాం. భక్తుడు పరలోధనము ఆశించడు ఎందుకు? సురతరువు, కనకాచలము, సురధేనువు, భక్త చింతామణి అనే పదాలు వాడడంలో కవి ఉద్దేశం ఏమిటి? బసవన్న ఎటువంటి వాడు? భక్తులు ఏమి కోరుకుంటారు? ఈ ప్రశ్నలు విన్నారు కదా. ఈ ప్రశ్నలను మీరు ఆలోచించి మీ స్వంత ఆలోచనలు, భావాలను మీ ఉపాధ్యాయులతో పంచుకోండి. ఇలా ఏవైనా అంశాల గురించి మనం ఆలోచించి మన భావాలను కనుక పంచుకునే ప్రయత్నం చేస్తే మనలో విద్య పెరిగే అవకాశం ఉంటుంది. ఆలోచించి అవగాహనతో మాట్లాడడము విద్యలో ప్రధానమైనటువంటి అంశం. మరి ఇప్పుడు ఈ పాఠం ద్వారా మనము సాధించాల్సిన సృజనాత్మక అంశాలను చూద్దాం. పాఠాన్ని ఏకపాత్రాభినయంగా రాయండి. పాఠాన్ని కథలాగా రాయండి. పాఠ్యాంశాన్ని సంభాషణలా రాయండి. పాఠాన్ని గేయం రూపంలో రాయండి. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ సృజనాత్మక అంశాలు ఏవైతే ఉన్నాయో రకరకాల ప్రక్రియలోకి మార్చి రాయమని అడుగుతున్నామో ఈ ప్రయత్నం కనుక మనం చేయగలిగితే ప్రక్రియల పట్ల మనకు ఒక అవగాహన కలుగుతుంది. అదేవిధంగా ఏ ఏ ప్రక్రియలో మనము ఎంత విషయ జ్ఞానాన్ని సంపాదించినామో కూడా మనకు తెలుస్తుంది. ఆయా ప్రక్రియలను మనము నిర్వహించగలిగితే ఆ ప్రక్రియల్లో ఉన్నటువంటి సులువులు, అందులోని మర్మాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఈ పాఠాన్ని ఏకపాత్ర అభినయంగా రాయాలి అంటే అక్కడ బిజ్జల మహాదేవుడు, అదేవిధంగా బండారి బసవన్న మంత్రి గారు ఆ ఇద్దరి మాటలను కూడా ఒకే పాత్ర అభినయిస్తున్నట్టు, ఒకే పాత్ర మాట్లాడుతున్నట్టు మనం రాసుకొని ఆ పాత్ర ద్వారా చెప్పించే ప్రయత్నం చేయాలి. అలా చేయాలంటే ముందుగా ఆ పాత్రలు రెండూ మాట్లాడే మాటలను ఒకే పాత్ర మాట్లాడుతున్నట్టుగా వ్రాసుకోవాలి. ఆ విధంగా వ్రాసుకోవడాన్ని మనం ఏకపాత్ర అభినయ స్క్రిప్ట్ అని అంటాం. మరి ఇలా రాయడానికి మన దగ్గర కొంత అవగాహన కూడా ఉండాలి. బిజ్జలుడు ఏం మాట్లాడినాడు, అదేవిధంగా బండారి బసవన్న ఏ సమాధానాలు అందించినాడు, ఆ రెండింటినీ ఒకరే మాట్లాడితే ఎలా మాట్లాడతారు అనే అంశాన్ని మనము అవగాహన చేసుకుంటే దానికి సంబంధించిన మాటలు రాసుకోవడం సులభం అవుతుంది. అదేవిధంగా పాఠాన్ని ద్విపదలో ఉన్నటువంటి ఈ పాఠాన్ని గేయ రూపంలోకి మార్చుకోవాలంటే గేయం పాడడానికి అనువైనటువంటి ప్రక్రియ. కాబట్టి పాడుకోవడానికి వీలుగా ఉండే విధానము త్రిస్రగతి, ఖండగతి, చతురస్రగతి. కనుక పదాలను సమతూగులో వేసుకుంటూ చక్కగా పాడడానికి యోగ్యంగా ఉండే విధంగా రాసుకోవడం గేయంలో ప్రధానం. అట్లాగే పాఠాన్ని సంభాషణలా రాయాలి అంటే ఇరువురు వ్యక్తులు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారో, వాక్యాలు ఎలా ఉండాలో, వాక్యాల నిడివి ఎంత ఉండాలో వాటి దృష్టిలో పెట్టుకుని సంభాషణను మనం రూపొందించుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా కథారూపంలో రాయాలంటే కథలో ప్రధానంగా వర్ణనలు, సంఘటనలు ఆధారంగా మనం చేసుకుని రాయాల్సి ఉంటుంది. కనుక ఇందులో ఘటన ప్రధానంగా ఆరోపణ. బసవన మీద ఆరోపించినటువంటి అంశాన్ని ముందుగా ప్రస్తావిస్తూ ఆ తర్వాత జరిగినటువంటి అంశాన్ని చక్కగా నిర్మాణాత్మకంగా, చక్కని పదజాలంతో వర్ణనాత్మకంగా వ్రాసే ప్రయత్నం చేయాలి. అలా అవుతే కథ మనసుకు ఆకట్టుకుంటుంది. ఈ విధంగా మనం సృజనాత్మక అంశాలన్నీ కూడా నిర్వహించడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి పాఠ్యాంశాన్ని విందాం. బండారి బసవన్న బండారి బసవన్న దండనాయకుని రప్పించి మార్థముపించి పొమ్ము, తప్పేమి సాలు ప్రధానితనంబు, దండింపరాదను తలవున నిట్లు, బండారమంతయు పాడు చేసితివి
పరధనంబు అపహరింపని బాసయండ్రు. పరధనం బెట్లకో బసవ కైకొంటి వేయుమాటలు నేల వెరతుము నీకు. మార్థముప్పించి నీయంత నుండు అనవుడు కించిత్ ప్రహసితాస్యుడగుచు. జననాథునకు బసవన మంత్రియనియే పరమేశు భక్తియన్ సురతరువుండ. హరుభక్తియన్ కనకాచలంబుండ కామారి భక్తి చింతామణియుండ. సోమార్ధదరు భక్తి సురధేనువుండ బగుతుండాసించునే పరధనంబునకు. మృగపతి ఎద్దెస మేయునే పుల్లు. మృగపతి ఎద్దెస మేయునే పుల్లు. పిల్లలు, బండారు బసవన్న పాఠం విన్నారు కదా. ఇలాంటి అనేక మంది శివభక్తులు, విష్ణు భక్తులు, ఇలా అనేక మంది దేవుళ్ళ భక్తులు మనకు లోకంలో కనిపిస్తూ ఉంటారు. పురాణాలు, ఇతిహాసాలు, అదేవిధంగా యథార్థ గాథలు, ఇవన్నీ కూడా మహాభక్తుల యొక్క గొప్పదనాన్ని, వారిలో త్యాగశీలతను, వారి యొక్క నమ్మికను ప్రపంచానికి చాటుతూనే ఉన్నాయి. అలాంటి వాళ్ళ కథలను సేకరించి మీరు ఒక చిన్న ఆల్బంలా తయారు చేసి మీ అభిప్రాయాలను, మీ ఆలోచనలు పంచుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. నేటి ఈ పాఠం మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో పాఠంతో మరోసారి కలుసుకుందాం. అంతవరకు సెలవు.